హరి ఓం తత్సత్ ఆపస్వరూపిణి ప్రేక్షకులందరికీ సుస్వాగతం అండి. చాలా రోజుల తర్వాత మళ్ళీ నేను యాక్టివ్‌గా వీడియోలైతే స్టార్ట్ చేశాను. కానీ చాలా బిజీగా ఉండడం వల్ల కొన్ని ముఖ్యమైన విషయాల గురించి నేను చర్చించలేకపోయాను. కాబట్టి ఈ వీడియోలో కొంచెం వీడియో పెద్దదైనప్పటికీ మొత్తం విషయం అంతా కూడా చర్చిద్దాము. ఇక నేరుగా విషయంలోకొస్తే ఆల్రెడీ మన ఛానల్‌లో అంతకుముందు ఒక 2 ఇయర్స్ బ్యాక్ ఒకాయన సాయిబాబా గురించి మంచి రీసెర్చ్ చేసి మరీ ఎన్నో సినిమాలు చూసి, ఇంకా మంచి బుక్స్ చదివి, బాగా మంచి వీడియోలు చేసి వాయిస్ ఓవర్ ఇస్తే నేను పబ్లిష్ చేస్తూ ఉండేవాడిని. ఆ వీడియోస్‌కి చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది కూడా. వాస్తవంగా ఆ వీడియోస్‌లో చాలా మంచి కంటెంట్, చాలా మంచి అనాలిసిస్ అండ్ లాజిక్‌తో ఆమె వీడియోలు చేయడం జరిగింది. తర్వాత ఆమె సొంతగా ఒక ఛానెల్ పెట్టింది. పెట్టిన తర్వాత ఛానెల్ బాగా సక్సెస్ అయింది. ఏదైనా వీడియో అప్‌లోడ్ చేస్తే లక్షల్లో వ్యూస్ రావడం, ఇంకా 1,00,000 మంది సబ్‌స్క్రైబర్స్‌ని కూడా అతి తక్కువ సమయంలో సాధించడం అంతా జరిగింది. నేను ఛానెల్ అంతా అబ్జర్వ్ చేస్తూ ఉన్నాను. అలా ఛానెల్ గ్రో అవ్వడం అనేది చాలా మంచి విషయం. ఎందుకంటే ప్రజలకి ఇటువంటి ధర్మ పోరాటం ఛానెల్స్ మీద అవగాహన కలగడం, ప్రజలు ప్రోత్సహించడం అనేది చాలా గొప్ప విషయము అనే ఉద్దేశంతో ఆ ఛానెల్‌ని ప్రమోట్ చేస్తూ నేను కూడా మన యూట్యూబ్ ఛానెల్‌లో అనేక పోస్టులు చేయడం జరిగింది. అలా ధర్మ పోరాటం పేరుతో ప్రారంభించిన ఛానెల్ నెమ్మదిగా ధర్మ పోరాటం గాలికొదిలేసి సొంత అజెండాని ప్రజల మీద రుద్దుతూ, మన దేవుళ్ళను కించపరుస్తూ, ఇంకా సాక్షాత్తు శివస్వరూపులు, సాక్షాత్తు శంకరులైనటువంటి శంకరాచార్యుల్ని కూడా విమర్శించేంత స్థాయికి వెళ్ళిపోయింది. ఎందుకంటే ప్రజలు సాధారణంగా ఎవరైనా కొత్త వాళ్ళు, ముఖ్యంగా స్త్రీలు ఇలా ధర్మ పోరాటంలోకి వచ్చి చెప్తూ ఉంటే ఆసక్తిగా వింటూ ఉంటారు. అలా ప్రోత్సహిస్తున్నారు కదా! వ్యూస్ వస్తున్నాయి కదా! మనం ఇంక ఏం చెప్పినా చెల్లిపోతుంది. మనకింక ఎదురు లేదు అని ఒక కాన్ఫిడెన్స్ అనేది వచ్చిన తర్వాత, అప్పుడు ఆ ఛానెల్‌లో ఆమె తన నిజ స్వరూపం బయటపెట్టింది. ఆమె ధర్మ పోరాటం అంతా గాలికొదిలేసి, కేవలం వ్యూసు కోసమే నడుపుతోందా ఛానెలు? కేవలం ఒక పార్ట్ టైమ్ ఇన్‌కమ్ కోసమే నడుపుతోందా? అనే అనుమానం వచ్చేలాగా చాలా అనవసరమైనటువంటి ధర్మ పోరాటానికి సంబంధం లేనటువంటి వీడియోలు పెడుతూ ఉండేది. అంతటితో ఆగిపోకుండా వారాహి అమ్మవారు దేవత కాదు, వీళ్ళంతా క్షుద్ర దేవతలు, శివుడు దేవుడు కాదు, నేను ఇంకా వైష్ణవులకి, శైవులకి మధ్య విభేదాలను రెచ్చగొట్టడం, ఇదంతా చేస్తూ ఉండేది. ఇదంతా ఒక ఎత్తైతే, ముఖ్యంగా బ్రాహ్మణ ద్వేషం. ఉదయం లేస్తే బ్రాహ్మణుల్ని తిడుతూనే నిద్రలేస్తుందేమో అని నాకైతే అనుమానం వస్తుంది. అలా ఒక పచ్చి బ్రాహ్మణ ద్వేషం. ఇంకా మాట్లాడాలంటే మొత్తం డీఎంకే ఐడియాలజీ. ఆ డీఎంకే ఐడియాలజీ అంతా చివరికి ఎంతవరకు పోయిందంటే ద్రవిడ నాడు కావాలి అనేంత వరకు వెళ్ళిందనమాట. మరి ఈమె బ్యాక్‌గ్రౌండ్ ఏమిటో నాకైతే తెలీదు. ఆమె ఐడియాలజీ అంతా చూస్తే అచ్చం 100% ఆ పెరియార్ డీఎంకే ఐడియాలజీ అని నాకు కనిపిస్తూ ఉంది. మరి మీరేదో ఛానెల్ పెట్టుకున్నారు. ఏదో వ్యూస్ కోసమో, లేదంటే ధన ప్రజా పోరాటం కోసం ఏదో మీ పని మీరు చేసుకుంటే సరిపోతుంది గదా! ఇలా ప్రజల్ని తప్పుదోవ పట్టించడం ఎందుకు అని ఆమెను ఖండిస్తూ నేనే కొన్ని వీడియోలు చేశాను. 1, 2 వీడియోలు. అందులో ముఖ్యమైనది బీవీ నాచ్యార్ వీడియో. బీవీ నాచ్యార్ అనేది ఒక కట్టుకథ. ఇది కట్టుకథ అని నిరూపించడానికి నేనేదో వీడియోలు చేసి, రీసెర్చ్ చేసి నిరూపించాల్సిన అవసరం అసలే లేదు. జస్ట్ ఒక 10వ క్లాస్ చరిత్ర పుస్తకం తిరగేసి, ఆ రామానుజాచార్యులు గారి టైమ్ లైన్‌ని, ఇంకా వాళ్ళు చెప్పే ఆ కట్టుకథలో వచ్చే రాజుల టైమ్ లైన్‌ని పోల్చి చూస్తే ఎవరికైనా తెలిసిపోతుంది. ఇటువంటి లాజిక్ లేని తిక్క కథలు, పిచ్చి కథలన్నీ తీసుకొచ్చి ప్రజల తల మీద రుద్దుతూ ఉందని చెప్పి నేనేదో కొంచెం పోరాటం అయితే చేశాను. తర్వాత మనకి టైం లేక నేను వదిలేశాను. ఇప్పుడు నేను చాలా ఆనందపడుతున్న విషయం ఏంటంటే, క్రైస్తవుల మీద ఎంతోమంది పోరాడుతున్నారు. కానీ ఇలాంటి
ఇంటి దొంగని ఈశ్వరుడైనా పట్టలేడంటారు కదా! ఇలాంటి ఇంటి దొంగల మీద నేను కొంతవరకు పోరాటం చేశాను. ఇప్పుడు ఆ పోరాటాన్ని ఉగ్ర భార్గవ సేన వారు కంటిన్యూ చేస్తూ ఉన్నారు. కాబట్టి వాళ్ళందరికీ కూడా నేను అన్‌కండిషనల్ సపోర్ట్ ఇస్తూ ఉన్నాను. నేను మిమ్మల్నందరిని రిక్వెస్ట్ చేసేదేంటంటే, మీరు కూడా ప్రతి ఒక్కరు ఉగ్ర భార్గవ ఛానల్ సే సేన ఛానల్‌కి మీరు నైతికంగా అన్ని రకాలుగా గూడా సహాయ సహకారాలందించి ఈ పోరాటానికి మద్దతివ్వాలి. ఎందుకు మద్దతివ్వాలి అంటారా? కొన్ని పాయింట్స్ చెప్తాను. ఈ ఇలా ఈ ఎందుకు మద్దతివ్వాలి అంటే ఆమె మీద ఉగ్ర భార్గవ సేన ఛానల్ వాళ్ళకి కానీ, నాకు కానీ ఎటువంటి పర్సనల్ విభేదాలైతే లేవు. ఆమె ఆమె వల్ల ఫినాన్షియల్‌గా గాని, ఏ విధంగా గాని మేమైతే ఏం నష్టపోలేదు. ఇప్పుడు అలాంటప్పుడు ఆమె మీద మీకెందుకు ఇంత కోపం? మీకు ఇలా వ్యతిరేకత ఎందుకు అంటారా? మీరు ఇక్కడే ఒక చిన్న లాజిక్ మిస్ అవుతున్నారు. పర్సనల్‌గా మాకు ఎటువంటి రిలేషన్‌షిప్స్ లేవు. పర్సనల్‌గా మాకు ఎటువంటి ద్వేషం అయితే లేదు. ఇంకా మన ఛానల్‌కి ఆమె అప్పుడు కొంతవరకు చాలా వరకు సహాయం చేసిందనే చెప్పాలి. ఇక్కడ ఓన్లీ వి ఆర్ అగెయిన్స్ట్ ఐడియాలజీ, నాట్ ద పర్సన్. వ్యక్తిగతంగా ఆమెతో మా మా ఎవ్వరికీ కూడా ఇక్కడ ఎటువంటి ఇబ్బంది లేదు. ఆమె ప్రజలపై బలవంతంగా రుద్దుతున్నటువంటి ఐడియాలజీ, ఆ ఐడియాలజీని మాత్రమే ఖండిస్తూ ఉన్నాం. ఉగ్ర భార్గవ సేన వారు కూడా మొదట్లో కేవలం ఐడియాలజీని మాత్రమే ఖండించారు. ప్రపంచంలో ప్రతి మానవుడికి పరమాత్మ ఇచ్చిన ఒక గొప్ప వరం ఏమిటంటే ఆలోచించగలగడం, ప్రశ్నించగలగడం. కానీ అదేంటో ఒక మనిషి ఏది చెప్తే అది మిగతా మనుషులందరూ గుడ్డిగా గొర్రెల్లాగా నమ్మాలని ఫీల్ అవుతాడు. అది సరైందా కాదా అని రేషనల్‌గా ఆలోచించి క్రాస్ క్వెషన్ చేసినప్పుడు అతను కూడా రేషనల్‌గా ఆలోచించి సమాధానం చెప్పాలి. అలా కాకుండా ఇతని మీద దాడి చేసి, నేను చెప్పింది నమ్మకపోతే నీ గొంతుకొస్తాను, నీ అంతు చూస్తాను అనడంలో అసలు మీనింగ్‌లెస్. అతనేమి ఇతని మీద దాడి చేయలేదు కదా! ఇతని ఐడియాలజీని వ్యతిరేకించినప్పుడు ఇతను కూడా అతని ఐడియాలజీని వ్యతిరేకిస్తూ ఒక ఎక్స్‌ప్లనేషన్ ఇస్తే పోయేదానికి, చివరికి ఈ ఈమె ఎంతవరకు ఎళ్ళిందంటే ఆ ఛానల్ మీద స్ట్రైక్ కొట్టి ఆ ఛానల్‌ని లేపేయాలి అని ఇంత దారుణమైనటువంటి లో లెవెల్‌కి ఇంతగా ఆలోచిస్తుందని నేనైతే అసలు ఎక్స్‌పెక్ట్ చేయలేదు. వాళ్ళు ఏదో లైవ్ చేశారు. మీరు చెప్పిన కొన్ని వీడియోల్లో కొన్ని అంశాలను తప్పుపట్టారు. మీరు చెప్పింది కరెక్ట్ అయితే మీరు శాస్త్ర ప్రమాణాలు చూపించి సమాధానం చెప్పండి. మీరు ఒక లైవ్ కండక్ట్ చేయండి. కండక్ట్ చేసి మీ ప్రేక్షకులకి మీరే నిజమని నిరూపించుకోండి. లేదు మీరు డిబేట్ చేసే ధైర్యం, గట్స్ మీకున్నాయంటే మీరే ఒక లైవ్ అరేంజ్ చేసి వాళ్ళని డిబేట్‌కి పిలవండి. ఆల్రెడీ మన ఛానల్ మీద కూడా ఇలాగ వ్యతిరేకత వచ్చినప్పుడు మేము లైవ్ కండక్ట్ చేసి అతన్ని డిబేట్‌కి పిలిచాం. అతను డిబేట్‌కొచ్చి ప్రశ్నకి సమాధానం చెప్పలేక అతను వెళ్ళిపోయాడు. దాంతో ఆ కథ ముగిసిపోయింది. ఇంత సింపుల్ విషయాన్ని ఇంత కాంప్లికేట్ ఎందుకు చేస్తున్నారో నాకైతే అర్థం కావట్లేదు. ఇదంతా కేవలం ఇగో, అహంకారం వల్లే అని నేను అనుకుంటూ ఉన్నాను. భగవంతుడు మీకు ఇంత ఫాలోయింగ్ ఇదంతా ఇచ్చింది ఎందుకనుకుంటున్నారు? ధర్మ పోరాటం చేయడానికి. అంతేగాని మీరు బ్రాహ్మణ ద్వేషం, డీఎంకే ఐడియాలజీ, అమ్మవారు దేవత గాదు, శివుడు దేవుడు గాదు, సత్యనారాయణ స్వామి, విష్ణువుకి సంబంధం లేదు. ఇలాంటి మీ నోటికి చెప్పడానికి కాదు. ఇప్పుడు అతి అతి తక్కువ టైంలో ఫేమస్ అయిన ఛానెల్లు ఇప్పుడెందుకు ఒక 1,00,000 సబ్‌స్క్రైబర్స్ ఫాస్ట్‌గా వచ్చి తర్వాత 2,00,000 ఇంకా రీచ్ అవ్వలేదు. ఒక 3, 4 మంత్స్‌లో 1,00,000 మందొస్తే ఇంకా రీచ్ అవ్వలేదు. వ్యూస్ కూడా తగ్గిపోయాయి. ఎందుకనేది మీకు అర్థం కాలేదా? మీరు ధర్మ మార్గాన్ని తప్పారు. ధర్మ పోరాటం వదిలేసి మీ పర్సనల్ అజెండాని ప్రజల మీద రుద్దడం స్టార్ట్ చేశారు. మీరు నాలుక ఎలా తిరిగితే అలా మాట్లాడుతున్నారే గాని శాస్త్ర ప్రమాణాలు చూపిస్తూ మీరు
ఒక రేషనల్, ఒక లాజికల్ థింకింగ్‌ని నెమ్మదిగా గాలికి వదిలేశారు. అందుకే వ్యూస్ తగ్గిపోతూ ఉన్నాయి. ఇప్పుడు ఎంతకాలం ఆపోజిట్ పార్టీ వాళ్ళు మిమ్మల్ని సహిస్తారు? అసలు మీరు మీ ఛానెల్ ఎలా పైకి తీసుకొచ్చారు? మీరేదో భగవద్గీత చెప్పుకోనో లేదా పురాణాలు చెప్పుకోనో మీరు పైకొచ్చారా? ఒకసారి మీ ఛానెల్‌లో పాత వీడియోలన్నీ చూసుకోండి. మీరందరూ ఫేమస్ అయిన వాళ్ళని తిట్టే కదా పైకొచ్చారు. ఆ గరికపాటి గారిని, నండూరి గారిని, ఇంకా జాతకాలు చెప్పేవాళ్ళని, ఇంకా ప్రతి ఒక్కరిని వారు, వీరు అని తేడా లేకుండా అందరిని విమర్శించి మీరు ఫేమస్ అయ్యారు. కానీ మీరు విమర్శించిన వాళ్ళ గొప్పతనం ఏంటో తెలుసా? వాళ్ళు మిమ్మల్ని పర్సనల్‌గా ద్వేషించలేదు, బెదిరించలేదు, మీకు స్ట్రైకులు కొట్టలేదు. మీరు ఎంతమంది వీడియోలు వాడుకున్నారు? ప్రతి వీడియోలో అవతల వాళ్ళ వీడియోలు ప్లే చేయడం, దానికి కౌంటర్ చెప్పడం. చివరికి ముస్లిమ్స్, క్రైస్తవులు కూడా మీకు స్ట్రైకులు కొట్టలేదు. కానీ ఇంతమందిని విమర్శించినప్పుడు వాళ్ళెంత బాధపడుంటారు? వాళ్ళు కరెక్టా? తప్పా? వాళ్ళు చెప్పిన తర్వాత విషయం. కానీ మీరు చేసిన విమర్శని వాళ్ళు ఒక సహృదయంతో స్వీకరించారు. ఎంతమందిని విమర్శించిన మీకు అంత చిన్న సహృదయం కూడా లేకపోవడం అనేది చాలా ఆశ్చర్యంగా ఉంది. అందరిని విమర్శిస్తూ పైకొచ్చిన వాళ్ళు, అలా మిమ్మల్ని ఎవరన్నా విమర్శిస్తే ఎలా ఎదుర్కోవాలో కూడా మీకు తెలియకపోవడం చాలా చాలా విచిత్రంగా ఉంది. కనీసం ఇప్పటికైనా తెలుసుకుంటారని ఆశిస్తూ ఉన్నాను. ఇంకా ఉగ్రభార్గవ సేన ఛానల్ మీద స్ట్రైక్ కొట్టి ఒక క్షమించరాని తప్పైతే చేశారు. ఆ తప్పుకి ఆ గోవిందుడే ఈ గోవింద సేవ ఛానల్‌కి మంచి శిక్ష అయితే వేశారు. ఆ మనం వేసిన బాణం తిరిగి మనకే వచ్చి గుచ్చుకుందంట అంటారే! మనం పక్క వాళ్ళని చంపడానికి ఒక గన్ను పేలిస్తే అది మిస్ ఫైర్ అయ్యి మన తలే పగిలిపోతే ఎలా ఉంటుందో అలాంటి పనే జరిగింది. ఆ స్ట్రైక్ యూట్యూబ్ బాగా పరిశీలించి ఆహ్, ఇది ఫెయిర్ యూజ్ పాలిసీ అని చెప్పేసి ఇప్పుడు ఆ స్ట్రైకు ఆ ఛానల్ మీదే పడిందనమాట. ఇది మీ ఛానల్‌కి ఎంత నెగెటివో మీకు తెలుస్తుందా? ఒక స్ట్రైక్ అనేది మన ఛానల్ మీద పడితే యూట్యూబ్ అల్గారిథము మనల్ని తుంగలో దొక్కి పాతాళంలో పెట్టేస్తుంది. మనకి మిలియన్స్ ఆఫ్ సబ్‌స్క్రైబర్స్ ఉన్నా ఇంకా మన వీడియోస్ ప్రమోట్ చేయదు. ఇక భార్గవ సేన వాళ్ళ ఛానల్‌కి ఏమైనా నష్టం కలిగిందా అంటే ఏమీ లేదు. నిజంగానే ఆ స్ట్రైక్ వాళ్ళకి పడినా గానీ వాళ్ళకి ఎటువంటి నష్టం లేదు. ఎందుకంటే వాళ్ళు నిస్వార్థంగా ధర్మ పోరాటం చేస్తూ ఉన్నారు. పోతే పోతుంది ఛానల్. ఇంకో ఛానల్ పెట్టుకుంటారు. వాళ్ళకి ఆ ఛానల్ నుంచి ఇన్‌కమ్ ఏమి రావడం లేదు పెద్ద. వాళ్ళకి ఆ ఛానెల్‌లో కేవలం ధర్మ పోరాటం కోసమే. అది మూసేస్తే ఇంకో ఛానెల్ పెడతారు. కానీ మీ ఛానెల్ అలా కాదే. మీకు నిరంతరం మంచి లక్షల్లో ఇన్‌కమ్ తెచ్చే ఛానెల్. వాళ్ళేదో 2 మాటలు మిమ్మల్ని విమర్శించారని వాళ్ళకి స్ట్రైక్ కొట్టి, లక్షల్లో ఇన్‌కమ్ వచ్చే మీ ఛానెల్ మీద మీరే స్ట్రైక్ వేసుకొని, మీ వ్యాపారానికి మీరే దెబ్బ కొట్టుకోవడం అనేది అసలు ఎంత తెలివి తక్కువగా ఉందంటే వింటేనే నాకు నవ్వొస్తూ ఉంది. ఆ! మరి మిగతా మీ ఫాలోయర్స్‌కి వాళ్ళని రెచ్చగొట్టి, ఆ ఛానెల్ తిట్టించడం, ఇలా చేయడం వల్ల వాళ్ళు కూడా కోపమొచ్చి, ఇప్పుడు బాడీ షేమింగ్‌కి కూడా వాళ్ళు వెనకాడరనమాట. ఎందుకంటే మీరు వాళ్ళని తిట్టారుగా. వాళ్ళు మిమ్మల్ని మీ ఐడియాలజీని విమర్శించారు. మిమ్మల్ని పర్సనల్‌గా ఒక్క మాట అనలేదు. మీరు చెప్పింది కరెక్ట్ కాదు అన్నారు. అంతేగాని మీరు మంచివాళ్ళు కాదనో, మీ ఫ్యామిలీ మంచిది కాదనో, మీ బంధువుల్ని, మీ తల్లిదండ్రులను వాళ్ళేమి దూషించలేదు గదా! మిమ్మల్ని పర్సనల్‌గా గూడా ఒక్క మాట అనలేదు గదా! మిమ్మల్ని కేవలం అసలు మీ జోలికే రాలేదు. మీరు చెప్పిన విషయాలు కరెక్ట్ కాదని వాళ్ళేదో కింద మీద పడి శాస్త్ర ప్రమాణాలు చూపించే ప్రయత్నం చేస్తూ ఉన్నారు అంతే. వాళ్ళ తప్పుని మీరింకా బలమైన శాస్త్ర ప్రమాణాల ఆధారాలు తెచ్చి చూపిచ్చండి. అప్పుడు ప్రేక్షకులకి ఎవరు నిజమో, ఎవరు అబద్ధమో తెలిసిపోతూ ఉంది. కాబట్టి ఇకనైనా ఈ డీఎంకే ఐడియాలజీని ప్రచారం చేయడం మానేసి, మీరు మీ ఛానెల్‌లో స్వచ్ఛమైన ధర్మ పోరాటం చేస్తే బావుంటుంది. అసలు నాకొక పెద్ద క్వెషన్ ఉంది. ఇప్పుడు మా ఛానెల్‌లో సాయిబాబా మీద వీడియోలు చేసి, మీరు ఛానెల్ పెట్టి సాయిబాబా గురించి
మొత్తం వెతికితే ఒక్కటి కూడా కనిపించదు. ఎక్కడో ఏదో వీడియోలో ఒక నిమిషం మాత్రమే మాట్లాడతారు. ఇదేం విచిత్రం? ధర్మ పోరాటం అని ఛానల్ పెట్టి సాయిబాబా గురించి మాట్లాడకపోవడం ఏంటి? ఇప్పుడు మీకున్న ఫాలోయింగ్‌కి మీరు సాయిబాబా గురించి మాట్లాడితే ప్రజలందరూ నిజం తెలుసుకుంటారు. ప్రజలందరికీ రీచ్ అవుతుంది గదా! అటువంటి వీడియోలు గదా మీరు జేయాలి. ఆది శంకరాచార్యులని విమర్శించడం ఇవన్నీ మీకు అవసరమా? మీరెంత? మీ నాలెడ్జ్ ఎంత? ఆ! మీకు సాక్షాత్తు జగద్గురువుల్ని విమర్శించేంత నాలెడ్జ్, అంత స్థాయి మీకుందనుకుంటూ ఉన్నారా? జగద్గురువుల గురించి మాట్లాడే స్థాయి మాకు, మీకు ఎవ్వరికీ లేదు. ధర్మ పోరాటం కోసం ఛానల్ పెట్టుకున్నప్పుడు ధర్మ పోరాటం చేయండి. లేదు మనకి మంచి ఇన్‌కమ్ గావాలి అంటే మీరు ధర్మ పోరాటం అనే ట్యాగ్ తీసేసి, గోవింద సేవ అని చెప్పి ట్యాగ్ తీసేసి, ఏదో పర్సనల్ మీ మీ పేరో, మీ ఇంటి పేరో ఏదో ఒకటి బిజినెస్ ఛానెల్‌గా ప్రమోట్ చేసుకోండి. ఎవరికీ ఇబ్బంది లేదు. లేదు మీ సొంత ఐడియాలజీని ప్రచారం చేయాలనుకుంటున్నారా? పెట్టండి. డీఎంకే ఛానెల్‌నో లేదా లేడీ డీఎంకే అనో ఏదో ఒకటి పెట్టుకోండి. అప్పుడు ప్రజలకి తెలుస్తుంది గదా! పైన వేసేదేమో ఆహ్, సాధువు అవతారం. లోపల ఉండేదంతా కుళ్ళు. ఇటువంటిది ప్రజలకి కన్‌ఫ్యూజ్ అయిపోతూ ఉన్నారు. ఇప్పుడు హిందువుల పరిస్థితి ఏంటంటే, వాళ్ళకి శాస్త్ర పరిజ్ఞానం లేదు. శాస్త్రాలన్నీ పరిశీలించే టైము లేదు. కాబట్టి ఆ యూట్యూబుల్లో అక్కడ ఇక్కడ ఎవరేది చెప్తే అదే నిజం అనుకుంటూ ఉన్నారు. అటువంటప్పుడు మీరిచ్చే ఈ తప్పుడు ఇన్ఫర్మేషన్ మీకుండే వాక్చాతుర్యంతో మీరు అబద్ధాన్ని నిజం చేయగలరు. నిజాన్ని అబద్ధం చేయగలరు. అలా చేయడం వల్ల ప్రజలు కన్‌ఫ్యూజ్ అయిపోయి అసత్యాలే సత్యాలనుకుంటూ ఉన్నారు. అందుకోసమే మిమ్మల్ని ఖండించాల్సొస్తుంది పబ్లిక్ ప్లాట్‌ఫార్మ్‌లో. మీరు పర్సనల్‌గా ఎవరికీ పబ్లిక్ ప్లాట్‌ఫార్మ్‌లో కాకుండా పర్సనల్‌గా మీరు ఇటువంటి భావజాలాన్ని చెప్తే గురించి మాట్లాడితే పర్సనల్‌గానే ఖండిస్తారు. మీరు పబ్లిక్‌గా అందరిని మిస్‌లీడ్ చేస్తూ మీ ఐడియాలజీని వ్యాప్తి చేసినప్పుడు ప్రతి ఒక్కరికి కూడా దాన్ని ఖండించి రేషనల్‌గా ప్రశ్నించే హక్కనేది ఉంది. ఆ హక్కుని లాక్కోవడానికి మీరు బెదిరింపులకి దిగడం, స్ట్రైకులు కొట్టడం అనేది అసలు ధర్మబద్ధమే కాదు. ఇది ఆ గోవిందుడు అసలు సహించడు. ఆ గోవిందుడు అన్నీ చూస్తూ ఉన్నాడు. నేను శివభక్తుడిని, ఇంకా విష్ణు భక్తుడిని. నేను రోజు విష్ణు సహస్రనామాలు చదువుతానండి. విష్ణు సహస్రనామాల్లో ఒక నామం చదివినప్పుడు నాకు అత్యంత ఆశ్చర్యం వేసింది. శివః అంటే విష్ణువు యొక్క ఒకానొక పేరు శివుడు. అటువంటప్పుడు మీరు శివనింద చేస్తే విష్ణువు, ఆ గోవిందుడు మిమ్మల్ని ప్రశంసిస్తారనుకుంటున్నారా? మిమ్మల్ని మెచ్చుకుంటారా? మీరు ధర్మం అంతరించిపోతున్నప్పుడు ఈ ధర్మాన్ని నిలబెట్టి కాపాడినటువంటి శంకరాచార్యుల్ని మీరు అవహేళనగా మాట్లాడితే మీ గోవిందుడు మీ గోవింద సేవని ప్రశంసిస్తాడా? లేదంటే మీకు తగిన బుద్ధి చెప్తాడా? ఒకసారి మీరే ఆలోచించి పరిశీలన చేసుకోండి. ఇప్పుడు మనందరం చేయాల్సింది ఉగ్ర భార్గవనేశానికి అన్‌కండిషనల్ అండ్ సపోర్ట్ ఇవ్వాలి. ఇవ్వడం వల్ల ఏమవుతుందంటే ప్రజలకి నిజం తెలుస్తుంది. ప్రజలు ఇటువంటి ఐడియాలజీకి అట్రాక్ట్ అవ్వరు. ఆల్రెడీ తమిళనాడు ఈ డీఎంకే ఐడియాలజీతో సర్వనాశనం అయిపోయింది. అక్కడ బ్రాహ్మణులు బతికే పరిస్థితే లేదు. ఎందుకంటే వాళ్ళు ఇటువంటి ఐడియాలజీని ప్రచారం చేసి ప్రజల్ని బ్రెయిన్ వాష్ చేసి మెంటిసైడ్ చేసేసారు. బ్రాహ్మణుడంటే ఒక శత్రువులాగా ప్రొజెక్ట్ చేసేసారనమాట. ఇప్పుడు ఇక్కడ కూడా అటువంటి డీఎంకే ఐడియాలజీని ప్రచారం చేసే అండర్ కవర్ ఏజెంట్లు చాలా మందున్నారు. అటువంటి వాళ్ళలో నంబర్ 1 నీవే అని నేను అనుకుంటూ ఉన్నాను. ఇటువంటి ఐడియాలజీని చాలా చిన్నగా ఉన్నప్పుడే, మొగ్గగా ఉన్నప్పుడే తుంచేయాలి, ఖండించాలి. అలా ఖండించకపోవడం వల్లే అక్కడ పెరియార్ ఐడియాలజీని అందరూ నమ్మి త తమ ధర్మాన్ని, తమ రాష్ట్రాన్ని సర్వనాశనం చేసుకున్నారు తమిళనాడులో. ఎంతో కొంతమంది మహానుభావులు మనల్ని కాపాడడం వల్ల ఐడియాలజీ ఆంధ్రాలోకి పెద్దగా ప్రవేశించలేదు. కానీ ఇప్పుడు మళ్ళీ ఆ బ్రాహ్మణ ద్వేషాన్ని ఐడియాలజీని బాగా వ్యాప్తి చేస్తూ ఉంది.
ఎందుకంటే ఈయన కొంచెం పాపులారిటీ వచ్చింది కదా! ధర్మం పేరు చెప్పుకొని. కాబట్టి ఈ ఐడియాలజీని మనం అందరూ గూడా ముక్త ఖండంతో ఖండించాలి. ఖండించకపోతే రేపు ఈ అబద్ధాలనే మన పిల్లలు, మన పిల్లల పిల్లలు, మన తర్వాత తరాలు నిజాలనుకోని నమ్మి వాళ్ళు మనల్ని, మన జాతిని ద్వేషించి చివరికి ఆ తమిళనాడు డీఎంకే మూర్ఖుల్లాగా తయారవుతారు. కాబట్టి ప్రజలందరూ భారతదేశానికి మీ యొక్క సపోర్ట్‌నిచ్చి, ఆ ఛానల్ చూసి కామెంట్స్ పెట్టి ప్రోత్సహించండి. మనం అందరం గూడా బిజీగా ఉంటాం. మనం అందరం గూడా పోరాటం చేయలేం. కనీసం చేసే వాళ్ళకన్నా మనం సపోర్ట్ చేద్దాం. వాళ్ళని ప్రోత్సహిద్దాం. హరి ఓం తత్సత్.